దానిమ్మలో ఫర్టిలైజరు ఏం పెట్టాలి, ఏం పెడితే ఏం ఉపయోగం ఉంది, దాని గురించి తెలుసుకుందాం. ఫస్ట్ మనము ఈ ఫర్టిలైజర్ అనేది దానిమ్మలో కెమికల్ కాకుండా ఆర్గానిక్ వాడడం మంచిది. మనము ఈ ఫర్టిలైజర్ అప్లై చేసేటప్పుడు చెట్టుకు రెండు వైపులా గాడి తీయాలి. గాడి తీసిన తర్వాత దాంట్లోకి మనము ఈ కంపోస్ట్ ఎరువుని చెట్టుకు 7 కేజీల నుండి 8 కేజీల వరకు అప్లై చేసుకోవాలి. ఇది ప్యూర్ ఆర్గానిక్. దీనివల్ల మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏ విధమైన ఉండవు. దీని తర్వాత మనము ఫార్ములా 7 జింకు, ఐరన్ ఇవి కలిసిన ఫార్ములా 7 అనే మందును అప్లై చేసుకోవాలి. దాంతోపాటు ఇండి రూట్స్ అనే మందుని అప్లై చేసుకోవాలి. ఈ ఇండి రూట్స్ అనేది మనకి ఈ ఇండి రూట్స్ వాడడం వల్ల మనకు భూమిలో ఉదజన సూచిక pH వాల్యూ అనేది కంట్రోల్లో ఉండి మొక్కకు తెగులు నుండి తట్టుకోగలుగుతుంది. అలాగే అధిక పూత, పిందె సైజు అన్నింటికి ఉపయోగపడుతుంది. ఈ విధంగా అప్లై చేసిన తర్వాత మనము దానిపైన మట్టి కప్పాలి. ఇలా మట్టి కప్పడం వల్ల మనం వేసిన మందు గాలిలో ఆవిరి కాకోకుండా పూర్తి స్థాయిలో మొక్క అనే మొత్తం మందుని ఉపయోగించుకుంటుంది. ఫర్టిలైజరు పెట్టేది అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్ప్రేయింగ్లు ఏ విధంగా చేసుకోవాలి, ఆకురాల్చే మందుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. దానిమ్మలు కటింగ్ అయిపోయిన వెంటనే మనము కాపు నిలబెట్టుకోవాలనుకునేటప్పుడు మనము ఈ ఎత్తిపోన్ అనే మందు, దాంట్లోకి ప్రొపినోఫాసు, అలాగే 05234 అనే మందు కలిపి స్ప్రే చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల పాత ఆకులు, ఏదన్నా బ్యాక్టీరియా అలా సోకిన ఆకులు మొత్తం అన్నీ రాలిపోయి చెట్టు డ్రై అవుతుంది. ఇలా కావడం వల్ల మనకి నెక్స్ట్ ఎటువంటి రోగాలు రాకుండా చెట్టు ఆరోగ్యంగా రావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కొన్నిసార్లు జూన్, జూలై నెలల్లో ఇతరేలు ఇవి కొట్టకముందే ఇగురు వచ్చేస్తుంది. ఇలాంటి సమయంలో మనము ఇతరేలు 2 ml డోస్ కాకుండా 1 ml డోస్ వేసుకొని ప్రొపినోఫాసు 2 ml, 05234 5 ml 5 grams వేసుకొని స్ప్రే చేసుకోవడం వల్ల ఇగురు ఎక్కువగా సాగకోకుండా మనకు నియంత్రణలో ఉండి వెంటనే పూతలు రావడం జరుగుతుంది. కానీ దీంట్లో ఒక పూత కూడా రావడం లేదు. దీనికి ముఖ్యమైన కారణం అధికంగా వాటర్ కావడం వల్ల ఇగురు ఎక్కువగా సాగి తక్కువగా పూతలు వస్తున్నాయి. ఇలా జరగకుండా తగిన మోతాదులో వాటర్ పెట్టి సాగిన ఇగురిని గిల్లేసుకొని ఫ్లవరింగ్ రావడానికి డబుల్ మరియు లియోసిన్ లాంటి గ్రోత్ హార్మోన్స్ను కొట్టుకోవడం వల్ల ఫ్లవరింగ్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దానిమ్మలో వర్షాకాలంలో వస్తుందండి. ఇది గొంగలి పురుగు అంటారు. ఈ పురుగు ఆకుల్ని అంతా మేసి డ్యామేజ్ చేస్తుంది. మనకి కొత్త ఇగురు అంతా రాకోకుండా చెట్టు డెవలప్మెంట్ రాకుండా ఆగిపోతుంది. దీని నివారణ కోసం మనము సింపుల్గా నగాటా అనే మందుని కానీ లేదా క్లోరోపైరిఫాస్ అనే మందుని కానీ స్ప్రే చేసుకుంటే లీటర్ నీటికి 2 ml వేసుకొని దీన్ని నివారించుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.